లోపల చుట్టూ కెమెరాలు ఉన్నాయన్నా. అక్కడ చంపితే మనం దొరికిపోతాం. నువ్వు సరే అంటే బయట లైన్ కట్ అయిందన్నా. చెప్పండి. సాంబాయి ఇవాళ ఎలాగైనా నిన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకే పక్కూరు నుంచి మనుషులను కూడా పిలిపించాడు. నువ్వు అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సాంబా ఎక్కడున్నాడో నేను కనుక్కొని చెప్తాను. ఈ రోజే వాడి కథ ముగించేసాయి. లేకపోతే వాడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం. నేను కనుక్కొని ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్త. సరేనా? సారీ అహల్య, మీరేమనుకోనంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరే కదా పిలిచింది. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోవాలంటున్నారేంటి? తప్పట్లేదు, అందుకే సారీ చెప్తున్నాను. ఈ మాత్రానికి సారీ ఎందుకు? పర్వాలేదు, వెళ్ళండి. ఇచ్చిన చెక్కు యూజ్ చేయలేదు, ఆర్డర్ చేసిన భోజనం తినలేదు. దీన్ని కారణంగా చూపించి మిమ్మల్ని మళ్ళీ రమ్మనంలే. ఓకే దెన్ బాయ్. బండి స్టార్ట్ చేసి ఉంచు. ఫాలో చేయి. వాడి వెనకే వెళ్ళు. కరెక్ట్ టైం చూసి గుద్దిపడే. కరెక్ట్ ప్లేస్కే వచ్చాడు. అవునన్నా. వీడిని ఇక్కడే వేసేద్దాం. సరే అన్నా. రే దిగండి రా. కాసేపు ఉండండి రా. రండి సార్, కూర్చోండి. మీకోసం స్టేషన్కి వచ్చాను, మీరు తర్వాత రమ్మని చెప్పారట. అవును, నువ్వు పెద్ద కలెక్టర్ కదా. నువ్వు వచ్చావని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మరి తమ్ముడు అన్నా నువ్వు కొంచెం బయటికి వెళ్ళావు. ఓకే అన్నా. డైరెక్ట్గా పాయింట్కి వద్దాం సార్. మీ సపోర్ట్ లేకుండా నేను ఈ బిజినెస్ చేయలేనని నాకు బాగా తెలుసు. ఇందులో నెల మీకెంతో, మీ స్టేషన్కి ఎంతో అందులో రాయండి సార్. ఆ అమౌంట్ ప్రతి నెల 1వ తారీఖుకి మీరు ఎక్కడుంటే అక్కడ చేరుతుంది. టీ కాఫీ ఏమైనా తాగుతారా సార్? ఎక్కడ కూర్చోబెట్టి ఏం తాగమంటున్నావు? డూప్లికేట్ సరుకు బాగా రన్ అవుతోందా? సార్ నేను డూప్లికేట్ సరుకు అమ్మను సార్. నువ్వు నాకు ట్యాక్స్ కట్టావు కదయ్యా. ఏ సరుకైనా అమ్మొచ్చు. కానీ ఒకటి, నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావనుకో, నేను నీతో కరెక్ట్గా ఉంటాను. తేడా లేవన్నా నా దగ్గర చేసావే అనుకో, నిన్ను లేపేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. నేను వాళ్ళతో చేతులు కలిపానంటే నువ్వు ఇబ్బంది పడతావు. మరి ఏంటి, అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఒక్క నిమిషం, నన్ను ఎవరో చంపాలనుకుంటున్నారన్నారు కదా, వాళ్ళెవరో కొంచెం చెప్పగలరా? కౌన్సిలర్ సత్యనారాయణ. ఈ బార్ లైసెన్స్ వాడికే వస్తుందనుకున్నారా? గెత్తలా నువ్వెత్తుపోయా. వాడి నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. జాగ్రత్త మరి. పద.
ఎవర్రా మిమ్మల్ని పంపించింది? వాడన్నా మమ్మల్ని చెప్పండ్రా. తెచ్చింది. ఏయ్, ఎవర్రా? చెప్పండి అన్న. సాంబా పాండురంగ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు. వాడిని అక్కడ లేపడం చాలా కష్టం. ఈ రోజు కుదిరే ఇంకోసారి చూద్దాం. సరేనా? అన్నా, అందరినీ తీసుకొచ్చింది వీడే అన్నా. సాంబా పంపించాడన్నా. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావని నాకు తెలిసింది. అందుకే వచ్చాను. నీకు నా ప్రాణం కావాలి కదా? తీసుకో. ఇప్పుడు నువ్వు నన్ను చంపకపోతే నేనే నిన్ను చంపేస్తాను. అన్నా, ఏంటన్నా నువ్వు చెప్తే ఎందుకు ఏంటి అని అడగకుండా ఏదైనా చేసేస్తారు కదన్నా. దానికోసమైనా నన్ను కాపాడన్నా. తమ్ముడు, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో నాకు తెలీదు. సాంబ చేసింది తప్పే. దానికి ఏ శిక్ష కావాలంటే అదేసుకో. కానీ ప్రాణం మాత్రం తీయకు. మొదటిసారి నేను క్షమించి వదిలేయటమే నేను చేసిన పెద్ద తప్పు. మళ్ళీ క్షమించి వదిలేస్తే మా నాన్నకి జరిగిందే నాకు జరుగుతుంది. అన్నా, ఏంటన్నా మాట్లాడావు? నాకు ఈ గొడవకి ఏం సంబంధం లేదని చెప్పన్నా అతనికి. అన్నా, నువ్వు చెప్తావా లేకపోతే నిజం నేను చెప్పనా? సాంబా, ఒక విషయం బాగా గుర్తుంచుకో. ఇక్కడ నీ ప్రాణాలు కాపాడగల వ్యక్తిని నేను మాత్రమే. అందుకని ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు.
నువ్వే కదా అశోక్ చెప్పమన్నావు. ఇప్పుడు మాట్లాడకపోతే అర్థం ఏంటి? నోరు మూసుకొని ఉండమన్నానా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీరు అలా చెప్పారా? ఏంటి తమ్ముడు, వాడు భయంతో ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. అవన్నీ పట్టించుకుంటావేంటి? నువ్వు సహాయం చేయమని నా దగ్గరకు వచ్చావు. నువ్వు మా దేవరకొండ గాంధీ కొడుకు అని తెలియగానే నాకు తెలియకుండానే నేను ఎంతో సంతోషపడ్డాను. అలాంటోడిని నిన్నెందుకు చంపాలనుకుంటాను చెప్పు? ఇటు చూడు అశోక్, నేను చెప్పేది విను. నిజంగా నాకు దీంతో సంబంధం లేదు. ఇతనే బయట రోడ్లు పిలిపించి మూడో కంటికి తెలియకుండా